బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది తెలుగుదేశం పార్టీ కూటమి. మహిళలే ప్రాధాన్యంగా వరాల జల్లు కురిపించింది. మహిళలకు ఉచిత బస్సు, అలాగే ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తామంటూ కూడా ఆ మేనిఫెస్టోలో తెలిపింది. తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు అందించబోతోంది. ఎంతమంది విద్యార్థులు అంటే ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం వర్తింపజేస్తామంటోంది. దాంతోపాటు ఆడబిడ్డ నిధి ఈ స్కీమ్ కింద మహిళలకు నెలకు 1,500 రూపాయలు అందిస్తామంటోంది. ముఖ్యంగా ఎంతమంది మహిళలు ఉంటే ఆ ఇంట్లో అంతమందికి. ముఖ్యంగా ఇక్కడ 18 నుంచి 59 ఏళ్ల మహిళల వరకు స్కీమ్ వర్తించబోతోంది. అలాగే వృద్ధులకు పెన్షన్ 4,000 రూపాయలని, వికలాంగులకు పెన్షన్ని 6,000గా, దాంతోపాటు మెగా డిఎస్సి పైని తొలి సంతకం చేస్తా అంటూ కూడా మేనిఫెస్టోలో ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. రైతులకు ఏటా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తా ఉన్నారు మేనిఫెస్టోలో. యువతకు మొత్తం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. దీంతో పాటు నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఈ మేనిఫెస్టోలో ప్రకటించారు. పలు ప్రజాకర్షక పథకాలనే చెప్పుకోవాలి. ముఖ్యంగా విజువల్స్ మీరు చూస్తున్నారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. కూటమికి సంబంధించి ఇటు సూపర్ 6తో తెలుగుదేశం పార్టీ, అలాగే షణ్ముఖ వ్యూహంతో జనసేనకు సంబంధించి మేనిఫెస్టోను పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. మేనిఫెస్టో రిలీజ్ చేసిన సందర్భంలో విజువల్స్ అవి. ఏపీ మేనిఫెస్టోని విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ కూటమి. మహిళలే ప్రాధాన్యంగా వరాల జల్లు కురిపించిందని చెప్పుకోవచ్చు. మహిళలకు ఉచిత బస్సు, అలాగే ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటూ చెప్పుకొచ్చింది. తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు అందించబోతానంటోంది. దాంతోపాటు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఈ స్కీమ్ని వర్తింపజేస్తామంటోంది. ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామంటోంది. 18 నుంచి 59 ఏళ్ల మహిళల వరకు కూడా ఈ స్కీమ్ని వర్తింపజేయబోతోంది. మేనిఫెస్టోలో ఈ అంశాలను పేర్కొంది. ఇంకా ఎటువంటి అంశాలు పేర్కొన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా రిలీజ్ అయిన మేనిఫెస్టోలో ఇంకా ఎటువంటి అంశాలు ఉన్నాయి? ఖచ్చితంగా కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆకట్టుకునేలాగా మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. అన్ని వర్గాలకి హామీలు కురిపిస్తూ మేనిఫెస్టోతో రూపొందించడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ముందు చెప్పుకున్నట్టే మహిళలకు సంబంధించినటువంటి అంశంలో ఉచిత బస్సుతో పాటు 3 సిలిండర్లు ఉచితం, 3 సిలిండర్లు సంవత్సరం 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం. వాటితో పాటు 18 సంవత్సరాలైన ప్రతి మహిళలకు 15,000 రూపాయలు, నెలకు 15,000 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు 5 సంవత్సరాల పాటు ఇవ్వబోతున్నారు. ఇవన్నీ కూడా మహిళలకి కీలకంగా మారే అంశాలు. వీటితో పాటు యువతను టార్గెట్ చేసుకుంటూ కొన్ని పథకాలు అటు జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి రెండు పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోని జత చేసి ఈ విధమైన కొత్త మేనిఫెస్టోని కూటమి తయారు చేసిందని చెప్పొచ్చు. యువతకు సంబంధించి 20 లక్షల 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పింది. ఎందుకంటే ఉద్యోగులు ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమందికి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగులకు సంబంధించినటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. ఇక్కడ అంశాలకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా టచ్ చేస్తూ మేనిఫెస్టోని రూపకల్పన చేయడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఇస్తుంది కాబట్టి ఇక్కడ జనసేన, టీడీపీ మాత్రమే తన మేనిఫెస్టోని ఇచ్చాయి. ఆ మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. మద్దతు ఇస్తూనే ఈరోజు ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నేత సిద్ధార్థనాథ్ సింగ్ వచ్చి అక్కడ కూర్చోవడం జరిగింది. ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మద్దతు ఇస్తున్నాం, జాతీయ స్థాయిలో మా పార్టీ మేనిఫెస్టో ఇస్తుందని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇక రిజర్వేషన్ చూస్తే కనుక మేనిఫెస్టో చూస్తే కనుక బీసీలకి పెద్దపేట వేస్తూ మేనిఫెస్టోలో రూపకల్పన చేశారు. ప్రధానంగా బీసీలకి 50 ఏళ్ళు నిన్న ప్రతి బీసీకి పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. అది ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెబుతులేదు. వాటితో పాటు బీసీలకి రక్షణ చట్టం తీసుకురావడంతో పాటు బీసీల మీద గత 5 ఏళ్లలో జరిగిన దాడులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తుంది. బీసీ సప్లాన్ని కూడా అమలు చేస్తామని చెప్తుంది. అదేవిధంగా చేనేతలు, అదేవిధంగా కులవృత్తుల వారికి గతంలో 2014 నుంచి 19 వరకు ఆదరణ పథకం ద్వారా అనేక యంత్రాలు ఇచ్చారు. ఆ పథకాన్ని పునరుద్ధరిస్తామని కూడా చెప్పారు. రెండోది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఉద్యోగులకు 5 ఏళ్లుగా జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లింపు చేస్తాం. అదేవిధంగా పీఆర్సీ ప్లేస్లో ప్రస్తుతానికి ఇంటర్మ్ రిలీఫ్ మధ్యంతర భృతి ఐఆర్ కూడా ఇస్తామని కూడా మేనిఫెస్టోలో చంద్రబాబు పేర్కొనడం జరిగింది. ఇక కాపుల అంశానికి సిపిఎస్ విధానానికి సంబంధించి కూడా చూస్తే కనుక సిపిఎస్ మీద పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో చర్చ నడుస్తుంది. సిపిఎస్ ఉద్యోగులు అనేక ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సిపిఎస్ మీద
పూర్తి స్థాయి మేనిఫెస్టోలో హామీ ఇవ్వనప్పటికీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా చంద్రబాబు చెప్పారు. ఇక కాపులకు సంబంధించి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం హయాంలో కాపు నేస్తం మాత్రమే ఇస్తున్నారు, కానీ అధికారంలోకి వస్తే కాపులకి రుణాలు ఇవ్వడంతో పాటు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, వాటి ద్వారా రుణాలు ఇవ్వడం, కాపులకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం వంటి చేస్తామని చెప్తున్నారు. కాపులకి దామాషా పద్ధతిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. ఇక ఇళ్ల పట్టాలకు సంబంధించి చూస్తే కనుక గతంలో అంటే 2019 నుంచి 24 వరకు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కేవలం పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలం మాత్రం ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలాలు ఇస్తామని చెప్తున్నారు. వాటితో పాటు ఈ 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన స్థలాలలో ఇళ్లు నిర్మాణం చేస్తామని చెప్పారు. వాటితో పాటు నిర్మాణం జరిగిన టిడ్కో ఇళ్లను తిరిగి లబ్ధిదారులకు అందజేస్తామని ఒక హామీ ఇచ్చారు. వీటితో పాటు ముఖ్యమైనటువంటి గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తి స్థాయిలో రద్దు చేస్తామని ఒక హామీని కూటమి నేతలు చెప్తున్నారు. దాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యుత్ ఛార్జీలతో పాటు చెత్త పన్నులు రద్దు చేస్తాం, ఇంటి పన్నులు కూడా తగ్గిస్తామని కూడా చంద్రబాబు తన మేనిఫెస్టోలో పేర్కోవడం జరిగింది. ఇక మద్యపాన నిషేధానికి సంబంధించి మద్యానికి సంబంధించినటువంటి ఇప్పుడు కల్తీ బ్రాండ్లన్నీ అమ్ముతున్నారు, మద్యాన్ని ధరలు భారీగా పెంచేశారు. వాటి ధరలు తగ్గించడంతో పాటు మద్యం ధరలు అందరికీ అందుబాటులో ఉండేగా చేస్తామని చెప్తున్నారు. అన్నా క్యాంటీన్ గతంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేయడంతో పాటు ఇక పెన్షన్ అంశాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేయాల్సిన అవసరం కనబడుతుంది. ఇప్పుడు వైసీపీ 3,000 మాత్రమే కొనసాగిస్తామని చెప్తుంది. 2028-29లో దాన్ని 3,500 చేస్తామని చెప్తుంది. కానీ ఇప్పుడు కూటమి నేతలు పెన్షన్ని 4,000 చేస్తాము, అంతేకాదు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల పెన్షన్ని 1,000 రూపాయలు జత చేసి, పెరిగిన 1,000 రూపాయలు జత చేసి 3 నెలలది 7,000 రూపాయలు జూలై నెలలో అందజేస్తామని చెప్తున్నారు. వాటితో పాటు వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. ఇంకా పెన్షన్ సంబంధించి 100 రోజుల్లో గంజాయి డ్రగ్స్ లేకుండా వాటి మీద ఉక్కుపాదం మోపుదామని చెప్తున్నారు. ఇసుకను కూడా ఫ్రీగానే ఇస్తామని చెప్తున్నారు. అంటే అటు వైశ్యులకు సంబంధించిన కార్పొరేషన్, క్షత్రియులకు సంబంధించిన కార్పొరేషన్, అనేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కూటమి నేతలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అన్ని వర్గాల్ని ఆకట్టుకునే విధంగా కూటమి నేతలు అయితే మేనిఫెస్టో పెట్టారు. కానీ ఇక్కడ ప్రధానంగా లేవనెత్తిన సమస్య ఏంటంటే ఇప్పుడు ఇన్ని హామీల్ని ఏ విధంగా అమలు చేస్తారని ఒక ప్రశ్న తలెత్తున్నప్పుడు చంద్రబాబు దాని మీద ఒక వివరణ కూడా ఇచ్చారు. సంపాదన సృష్టించడం కూటమి నేతలకు తెలుసు. గతంలో 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అభివృద్ధి చేశామో, కియా కంపెనీ లాంటి ఏ విధంగా తీసుకొచ్చామో అలాంటి ఇండస్ట్రీస్ కానీ అలాంటి అభివృద్ధి చేసి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాము, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముందుకు తీసుకువెళ్తామని కూటమి నేతలు అయితే చెప్పడం జరిగింది. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చంద్రబాబు గారిని అటు పవన్ కళ్యాణ్ గారిని చెప్పడం జరిగింది. సచిన్, అంటే ఎగ్జాక్ట్లీ నిధులకు సంబంధించి, ఎందుకంటే మీరు ఈ పాయింట్ని మెన్షన్ చేశారు, నిధులకు సంబంధించి ఏమంటున్నారు? ఎందుకంటే దాదాపు బాబు ఇచ్చే హామీలు అమలు చేయాలంటే దాదాపు 2 లక్షల కోట్ల వరకు ఖర్చు అవుతుందనేది ఇక్కడ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏమైనా రియాక్షన్ వచ్చిందా? ప్రస్తుతానికైతే దాని మీదే చాలా స్పష్టంగా చంద్రబాబు ఒక వివరణ కూడా ఇచ్చారు. అక్కడ మీడియా ప్రతినిధులు అడిగిన సమాధానానికి ఆయన చాలా స్పష్టంగా సమాధానం చెప్పడం జరిగింది. గతంలో ఏ విధంగా డెవలప్ చేశామో 2014 నుంచి 19 వరకు, అంతకుముందు తాను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 94, 99, 99 నుంచి 2004 వరకు ఏ విధంగా డెవలప్ చేసి సంక్షేమాన్ని అమలు చేస్తారో అదే విధంగా అమలు చేస్తామని చెప్తున్నారు. 2019 నుంచి 24 వరకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం మాత్రమే చేసింది, పథకాలు మాత్రమే ఇచ్చింది, కానీ ఆదాయాన్ని సృష్టించలేకపోయిందని కూడా చెప్పారు. ఆదాయాన్ని సృష్టించే మార్గాలు తనకు తెలుసని కూడా చంద్రబాబు చెప్పారు. కానీ వైసీపీ పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తుంది. ఇప్పుడు గతంలో అమలు చేస్తున్న పథకాలతో పాటు ఇప్పుడు చంద్రబాబు ఇచ్చినటువంటి కూటమి నేతలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతాయి. ఇది రాష్ట్ర బడ్జెట్లో కుదరని పని కాబట్టి హామీలు నమ్మొద్దని వైసీపీ ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరి హామీలు ఏ విధంగా అమలు చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఏ విధంగా దీన్ని బిలీవ్ చేస్తారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సచిన్, కానీ రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం టీడీపీ తన మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. మహిళలే ప్రాధాన్యంగా వరాల జల్లు కురిపించింది. మహిళలకు ఉచిత బస్సు, అలాగే ఏడాదికి 3 సిలిండర్లు కూడా ఉచితంగా అంటూ కూడా మేనిఫెస్టోలో పొందుపరిచింది. తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు ఇవ్వబోతోంది అంటూ కూడా ఆ మేనిఫెస్టోలో చెప్పుకొచ్చింది. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం వర్తింపజేస్తామంటోంది. ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామంటోంది. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలకు సంబంధించి స్కీమ్ని వర్తింపజేయబోతోంది. ఇక అలాగే వృద్ధులకు సంబంధించి పెన్షన్ని 4,000, వికలాంగులకు పెన్షన్ 6,000గా దీనికి సంబంధించి మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఇక మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేస్తా అంటూ మొదటి నుంచి తన ప్రచారంలో చెప్పుకొచ్చిన చంద్రబాబు
ఈ మేనిఫెస్టోలో కూడా అదే అంశాన్ని చెప్పుకొచ్చారు. మెగా డిఎస్సి పైన తన తొలి సంతకం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న సందర్భంగా. దీంతో పాటు రైతులకు ఏటా 20,000 పెట్టుబడి సాయం అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సూపర్ 6కి సంబంధించి మనం గమనిస్తే కనుక దాదాపు సూపర్ 6 ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ప్రస్తావించారు. దాదాపుగా యువతకు మొత్తం 20 లక్షల ఉద్యోగాల కల్పన అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒకవేళ దీనికి సంబంధించి 20 లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగులకు సంబంధించి కూడా 3,000 నిరుద్యోగ భృతిని కూడా మేనిఫెస్టోలో పొందుపరిచారు. సో దీనికి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ రాబోతున్నాయి వైసీపీ నుంచి అనేది మాత్రం ఒక ఉత్కంఠగా మారింది.